blood arterial supply to the brain. So ఇప్పుడు venous drainage. So venous drainage అనాలి, లేదంటే ఇప్పుడు ఇక్కడ what are the veins of the brain, okay, or veins of the cerebrum particularly, because మనం cerebral hemisphere చదువుతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఉన్న వెయిన్స్ అంటే బ్రెయిన్లో ఉన్న వెయిన్స్కి మనం అట్లాగే అక్కడ కూడా మనకి స్పైనల్ కార్డ్లో కూడా మనం చూసాం కదా, స్పైనల్ కార్డ్లో వెయిన్స్కి వాల్వ్స్ ఉండవు, ఓకే, నో వాల్వ్. ఓకే, అట్లాగే బ్రెయిన్లో ఉన్న వేవ్స్కి కూడా వాల్వ్స్ ఉండవు, అట్లాగే మజిల్ కూడా ఉండదు, వాటి వాల్ లోపల మజిల్ కూడా ఉండదు. ఓకే, అండ్ దెన్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో మనకి ఫ్లో అవుతుంది అనుకోండి, ఇది మన వాటి కాల్ సుపీరియర్ సాజిటల్ సైనస్. సో ఇప్పుడు ఇందులోకి ఓపెన్ అవ్వాలి కొన్ని వెయిన్స్. సో ఇట్లా ఓపెన్ అవ్వదు, ఇట్లా వచ్చి ఓపెన్ అవుతాయి. ఓకే, సో అంటే లైక్ ద వెయిన్స్ విచ్ ఆర్ జాయినింగ్ లైక్ సెరిబ్రల్ వీనస్ సైనసెస్, క్రేనియల్ వీనస్ సైనసెస్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇట్లా ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఓపెన్ అవుతాయి ఇందులోకి. సో తర్వాత బ్లడ్ అందులోకి అట్లా వెళ్తుంది. ఓకే, ఇట్లా అది జాయిన్ అయిన తర్వాత దాంతోపాటు దాని ఫ్లోలో జాయిన్ అవుతాయి, ఈ డైరెక్షన్లో ఓపెన్ అవుతాయి. వాట్ ఎవర్ వెయిన్స్, స్మాలర్ వెయిన్స్ ఆర్ జాయినింగ్ ద బిగ్గర్ cranial venous sinuses, okay, against the direction of blood flow. So ఇప్పుడు we'll come to the veins proper. What are the veins in the cerebrum? So there are groups of veins. Groups అంటే వీళ్ళు మనమే గ్రూప్ చేసాం దాన్ని for our convenience. So we have grouped them into, so one group they are called as external cerebral veins, అంటే cerebral cortex అంటే outer parts మొత్తం అంటే ఇట్లా అవుటర్ అండ్ సైడ్ టు సైడ్ కూడా అవుటర్. సో కార్టెక్స్ ఆర్ కార్టికల్ రీజన్స్ని డ్రైన్ చేసేవి. సో అవి ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. అట్లాగే డీపర్ టిష్యూస్లో డ్రైన్ చేసేవి ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. అట్లాగే టర్మినల్ వెయిన్స్ అంటే చిన్న చిన్న వెయిన్స్ కలిసి ఒక పెద్ద వెయిన్ అవ్వడం, సో అట్లాంటి వెయిన్స్ని టర్మినల్ వెయిన్స్ అంటారు. సో టోటలీ ద వెయిన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్, ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్ అండ్ టర్మినల్ వెయిన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో నౌ వీఆర్ లుకింగ్ అట్ ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. ఓకే, సో ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్లో అగైన్ దేర్ ఆర్ ఇండివిజువల్ కాంపోనెంట్స్, ఓకే, మేడప్ ఆఫ్ ఫ్యూ వెయిన్స్ డిపెండింగ్ ఆన్ దర్ లొకేషన్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ సుపీరియర్ సెరిబ్రల్ వెయిన్స్. ఓకే, సుపీరియర్ సెరిబ్రల్ వెయిన్స్ అంటే those which are present on the superolateral surface of the cerebral hemisphere. So generally around 6 to 12 ఉంటాయంట on each side. Okay, so generally they all go and end in superior sagittal sinus. Okay, superior cerebral veins. So అట్లాగే inferior cerebral veins. So inferior cerebral veins అంటే జనరల్గా they are many, but inferior అనగానే inferior surface of cerebrum. So they are divided into orbital group and tentorial group. Okay, so orbital groups అవి వెళ్ళి అవి like they can go and join the superior cerebral veins ఇట్లా సైడ్కి వెళ్తే, లేదా మీడియల్గా వస్తే they will join the superior sagittal sinus, అట్లానే జాయిన్ అవ్వగలవు అవి. ఓకే, టెంటోరియల్ వెయిన్స్. సో టెంటోరియల్ వెయిన్స్ ఒకవేళ మనకి ఇటు వస్తే మీడియల్గా కెవర్నస్ సైనస్ లేదా ఇంకేదన్నా అడ్జసెంట్ సైనస్, వాటికంటే అది ట్రాన్స్ఫర్స్కి రావచ్చు, కెవర్నస్కి రావచ్చు అట్లా. ఓకే, సో సుపీరియర్ సెరిబ్రల్ వెయిన్స్ అండ్ ఇన్ఫీరియర్ సెరిబ్రల్ వెయిన్స్. నౌ యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్స్. సో యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్స్ అంటే ద సెరిబ్రల్ వెయిన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అంటే మనకి మీడియల్ సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రంలో అరౌండ్ ద కార్పస్ క్యాలోజమ్ అండ్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ద హెమిస్ఫియర్. అంటే ఇప్పుడు మనకి ఫ్రంటల్ లోబ్ ఇట్లా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది యాంటీరియర్. సో ఈ రీజన్ మొత్తం డ్రైన్ చేసేవి మీడియల్ సర్ఫేస్ అండ్ అరౌండ్ ద కార్పస్ క్యాలోజమ్ డ్రైన్ చేసే వెయిన్స్. ఓకే, ఇవన్నీ యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్స్. సో ఈ యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్స్ విల్ కమ్ అండ్ డ్రైన్ ఇంటూ వన్ పర్టికులర్ వెయిన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బేసల్ వెయిన్. ఓకే, బేసల్ వెయిన్ బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర ఉంటుంది, అది వన్ ఆన్ ఈచ్ సైడ్. ఓకే,
సో సుపీరియర్, ఇన్ఫీరియర్, యాంటీరియర్ మనకి 3 అయింది ఇందులో ఎక్స్టర్నల్లో. సో నౌ ఇంకా అదర్ 2 ఉన్నాయి. సో అందులో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్స్. కానీ ఒకటి సూపర్ఫిషియల్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్, ఒకటి డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్. ఓకే, సో డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్ అనేది ఇన్సులా, అది గుర్తుంది కదా మీకు, మనం ఎగ్జాక్ట్లీ ఈ ఈ రీజియన్లోనే, అంటే స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్. స్టెమ్ అంటే ఇన్ఫీరియర్ సర్ఫేస్లో ఉంటుంది, బిట్వీన్ టెంపోరల్ పోల్ అండ్ ఆర్బిటాల్, ఆ రెండింటి మధ్యలో లోపలికి స్టెమ్. సో స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్ లోపల అక్కడ, అండ్ దెన్ ఈ రీజియన్లో మనకి ఇన్సులా ఉంటుంది. సో ఇన్సులాని డ్రైన్ చేసేది. సో దిస్ డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్ ఆల్సో టర్మినేట్స్ ఇన్ బేసల్ వెయిన్. సో యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్ ఒకటి, డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్ ఒకటి, రెండు కూడా వెళ్ళి బేసల్ వెయిన్లోనే జాయిన్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? ఓన్లీ సూపర్ఫిషియల్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్. సో సూపర్ఫిషియల్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్ అంటే ఎగ్జాక్ట్లీ మనకి అరౌండ్ ద posterior ramus of the lateral sulcus. Okay, so lateral sulcus or stem of lateral sulcus లో ఏం సైనస్ ఉంటుంది? స్పినోపెరైటల్. ఓకే, ఎందుకంటే లెసర్ వింగ్ ఉంది అక్కడ, లెసర్ వింగ్ ఆఫ్ స్పినాయిడ్ లోపలికి వస్తుంది స్టెమ్లోకి. సో దాని వెంబడి స్పినోపెరైటల్ సైనస్ ఉంటుంది. ఓకే, ఆ స్పినోపెరైటల్ సైనస్ దీని లోపల ఉంటుంది మనకి. సో ఇట్ విల్ డ్రైన్ ఈదర్ ఇంటూ స్పినోపెరైటల్ సైనస్ ఆర్ మీడియల్గా వెళ్తే కెవర్నస్ సైనస్. సో వన్ ఆఫ్ దీస్ టూ. సో ఎక్స్టర్నల్ సెరిబ్రల్ వెయిన్స్ లో నౌ సుపీరియర్ సెరిబ్రల్ వెయిన్, ఇన్ఫీరియర్ సెరిబ్రల్ వెయిన్స్, యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్స్, అట్లాగే సూపర్ఫిషియల్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్, డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్స్. ఓకే, సో ఈ 5 గ్రూప్స్ విచ్ ఆర్ డ్రైనింగ్ ద అవుటర్ పార్ట్స్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. సో నౌ కమ్ టు ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. సో ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్ ఆర్ వన్ ఆన్ ఈచ్ సైడ్. ఓకే, బ్రెయిన్ లో రైట్ సైడ్ లో ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఓకే, వన్ వెయిన్ ఆన్ ఈచ్ సైడ్. సో formed by the union of ఒకటి thalamostriate vein. ఓకే, వన్ ఆన్ ఈచ్ సైడ్. సో థెలామస్, ఈ రెండు థెలామస్లు కనెక్టెడ్ టు ఈచ్ అదర్ కదా. సో దాని లోపల నుంచి పాస్ అయ్యే వెయిన్ థెలామోస్ట్రైట్ వెయిన్, లోపల నుంచి పాస్ అయ్యి బయటకు వస్తుంది. అట్లాగే ఇంకోటి కొరాయిడల్ వెయిన్స్, అంటే మనకి టీలా కొరాయిడి, వాటిని డ్రైన్ చేసే వెయిన్ వచ్చి దీనికి కలుస్తుంది. సో థెలామోస్ట్రైట్ వెయిన్ అండ్ కొరాయిడల్ వెయిన్, ఈ రెండు కలిసి that will be called as internal cerebral vein. Okay, on each side. So our rendu internal cerebral veins are running parallel to each other on each side of the tila choroidi. Tila choroidi lopale atu end okati, it end okati. So from front to back they are running backwards. Okay, so venakki vellin tarvata both will join together to form one great cerebral vein. Okay, సో ఇప్పుడు ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్ అనేది ఏంటి? ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ థెలామోస్ట్రైట్ వెయిన్ విచ్ ఇస్ డ్రైనింగ్ ద థెలామస్, అట్లాగే కొరాయిడల్ వెయిన్స్ విచ్ ఆర్ డ్రైనింగ్ ద వెంట్రికల్, లాటరల్ వెంట్రికల్ అండ్ థర్డ్ వెంట్రికల్. ఓకే, ఈ రెండు కలిసి ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్, వన్ ఆన్ ఈచ్ సైడ్. ఆ రెండు రన్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇన్ ద టీలా కొరాయిడి ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. ఆ థర్డ్ వెంట్రికల్ దాటి బయటకు వచ్చిన తర్వాత బోత్ విల్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ద గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. ఓకే, ఈ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్లీ కార్పస్ క్యాలోజం, అంటే దాని వెనకాల పార్ట్ స్ప్లీనియం కిందకు వస్తుంది అది. ఓకే, సో ఇది ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్. నౌ టర్మినల్. ఓకే, టర్మినల్ వెయిన్స్. సో టర్మినల్ వెయిన్స్ లో వన్ వెయిన్ ఈస్ దిస్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. ఓకే, సో విచ్ ఇస్ సింగిల్, ఇది రైట్ లెఫ్ట్ అనే ఉండదు, ఇది ఓన్లీ సింగిల్, ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ టూ ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. ఓకే, అండ్ దెన్ ఇది వెళ్ళి వెనక్కి ఇట్ విల్ జాయిన్ ద స్ట్రైట్ సైనస్. ఓకే, ఇప్పుడు మనం హారిజాంటల్ సెక్షన్లో చూస్తున్నాం. సాజిటల్ సెక్షన్లో చూడాలి అంటే అట్లా రెండు ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్ వెళ్ళి దిల్ ఫార్మ్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. ఇది వెళ్ళి స్ట్రైట్ సైనస్కి జాయిన్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రైట్ సైనస్ అనుకుందాం, దానికి జాయిన్ అవుతుంది. ఓకే, అట్లాగే సుపీరియర్ సాజిటల్ సైనస్ వెళ్ళి వెనకాలకు వస్తుంది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ సైనసెస్ దగ్గరికి. అండ్ ఈ కింద దాని ఫాక్స్ సెరిబ్రల్ కిందనే మనకి ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్. ఓకే, సో ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్ వచ్చి కూడా స్ట్రైట్ సైనస్లో కలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఒకటి వచ్చి స్ట్రైట్ సైనస్లో కలుస్తుంది, ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్ కూడా వచ్చి స్ట్రైట్ సైనస్లో కలుస్తుంది. ఈ స్ట్రైట్ సైనస్ ఇట్లా అడ్డంగా ఇట్ ఈస్ సెట్టింగ్ ఆన్ వర్టికల్ ఆన్ ద
ఆ మెంబ్రెయిన్ పేరేంటి? ఇప్పుడు పైన ఫాక్స్ సెరిబ్రై ఉంది, కింద ఫాక్స్ సెరిబెల్లా ఉంది. ఈ మెంబ్రెయిన్ పేరేంటి? ఎనీబడి? ఫాక్స్ సెరిబ్రై వెనకాల పోర్షన్ వచ్చి ఒక మెంబ్రెయిన్ మీద కూర్చుంటుంది. ఎక్కడైతే కూర్చుందో ఆ లైన్లోనే స్ట్రైట్ సైనస్ ఉంటుంది. ఓకే, ఈ కింద నుంచి ఆక్సిపిటల్ సైనస్ వస్తుంది. ఇక్కడ ఫాక్స్ సెరిబెల్లై ఉంది. ఇక్కడ నుంచి గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ వచ్చింది, దీన్ని జాయిన్ అయింది. ఈ మెంబ్రెయిన్ ఏంటి? శ్రావణి. ఆ మెంబ్రెయిన్ పేరు? బెనీషా, సుష్మా. టెంటోరల్ సెరిబెల్లమ్. ఓకే, గుడ్. Great cerebral vein will go back and join the straight sinus, which is also joined by inferior sagittal sinus. Okay, so great cerebral vein and inferior sagittal sinus రెండు కలిస్తే straight sinus వస్తుంది. ఓకే, సో ఈ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ కి ట్రిబ్యూటరీస్ ఏముంటాయి? ఒకటి బేసికల్లీ ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ టూ ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్. సో ఆ రెండు కూడా మెయిన్ ట్రిబ్యూటరీస్ కిందకు వస్తాయి. అది కాకుండా దానికి ఇంకా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇంకొకటి మనం ఆల్రెడీ ఇందాక చదివాం, ఒకటి బేసల్ వెయిన్ అని. బోత్ సైడ్స్ నుంచి ఒక బేసల్ వెయిన్ ఉంటుంది. ఆ బేసల్ వెయిన్ కూడా వచ్చి దీనికి జాయిన్ అవుతుంది. ఓకే, రెండు సైడ్స్ నుంచి. అట్లాగే ఈ రీజన్ మనకి ఎగ్జాక్ట్లీ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్, ఇందాక ఏం చెప్పాను, పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ అని చెప్పాను. ఈ థర్డ్ వెంట్రికల్ పోస్టీరియర్ ఎండ్ దగ్గర ఈ రెండు వచ్చి జాయిన్ అయ్యి గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఫామ్ అవుతున్నాయి. పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ దగ్గర మనకి ఏం స్ట్రక్చర్స్ వచ్చాయి? పైన పీనియల్ గ్లాండ్, అంతే కదా, థెలామస్, హైపోథెలామస్ అంటే ఇక్కడ పీనియల్ గ్లాండ్, ఇక్కడ సెరిబ్రల్ ఆక్విడక్ట్. ఓకే, సో అండ్ అక్కడే రీజన్లోనే మనకి మిడ్ బ్రెయిన్ వస్తుంది. ఈ రీజన్లో మిడ్ బ్రెయిన్ వస్తుంది. సో ద వెయిన్స్ విచ్ ఆర్ డ్రైనింగ్ దోస్ స్ట్రక్చర్స్. ఓకే, అంటే పీనియల్ బాడీని డ్రైన్ చేసేది, కాలిక్యులై అంటే సుపీరియర్ ఇన్ఫీరియర్ కాలిక్యులైని డ్రైన్ చేసేది, అట్లాగే వెనకాల సెరిబెల్లం, దానికి అడ్జసెంట్ పార్ట్లో ఉన్న సెరిబెల్లం, దాన్ని డ్రైన్ చేసేది, అట్లాగే సెరిబెల్లం పైన ఆక్సిపిటల్ లోబ్స్, దట్ పార్ట్ విచ్ ఇస్ క్లోజర్ టు దిస్ పీనియల్ గ్లాండ్, దాన్ని డ్రైన్ చేసే వెయిన్స్. సో ఇవన్నీ వచ్చి గ్రేట్ సెరిబ్రల్ వెయిన్లోకి డ్రైన్ అవుతాయి, అంటే దాని ట్రిబ్యూటరీస్. ఓకే, సో ఒకటి టూ ఇంటర్నల్ సెరిబ్రల్ వెయిన్స్, తర్వాత అట్లాగే టూ బేసల్ వెయిన్స్ ఫ్రమ్ ఈచ్ సైడ్, అట్లాగే వెయిన్స్ ఫ్రమ్ పీనల్ గ్లాండ్, కాలిక్యులై, సెరిబెల్లం అండ్ ఆక్సిపిటల్ లోబ్ ఆఫ్ సెరిబ్రమ్. ఇది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టర్మినల్ వెయిన్, గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. సో ఇప్పుడు ఇంకొక టర్మినల్ వెయిన్ ఈస్ బేసల్ వెయిన్. మనం ఇందాక యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్ అండ్ డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్, ఈ రెండు కలిసి బేసల్ వెయిన్లోకి ఎంటర్ అవుతాయి. అంటే లైక్ ఈ రెండు కూడా ఇండివిజువల్లీ దే విల్ గో అండ్ జాయిన్ ద బేసల్ వెయిన్. ఓకే, so basal vein is formed at which place? At the anterior perforated substance, అంటే మనకి లామినా టర్మినాలిస్ ఆ రీజియన్లో మనకి యాంటీరియర్ పర్ఫోరేటెడ్ సబ్స్టెన్స్ బేస్ ఆఫ్ ద బ్రెయిన్లో కనిపిస్తుంది మీకు. ఎక్కడైతే మల్టిపుల్ ఆర్టరీస్ అన్ని ఇది మనకి డీపర్ సెంట్రల్ గ్రూప్ ఆఫ్ ఆర్టరీస్ అన్ని పియర్స్ చేసుకుని లోపలికి వెళ్తాయో, సో అది యాంటీరియర్ పర్ఫోరేటెడ్ సబ్స్టెన్స్. సో ఆ రీజియన్లో basal vein is formed by the union of one deep middle cerebral vein, second the anterior cerebral vein, మూడోది striate veins. So on each side, deep middle cerebral vein, anterior veins, anterior cerebral veins and striate veins. సో ఆ మూడు కలిసి ఒక బేసల్ వెయిన్ ఫామ్ అవుతుంది. సో
ఇది కాకుండా అంటే లైక్ ఇది రన్ అవుతూ వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ మిడ్ బ్రెయిన్ ఉంటుంది. సో ఆ మిడ్ బ్రెయిన్ చుట్టూరా ఇట్ విల్ రన్ ఇక్కడ కూడా అరౌండ్ ద మిడ్ బ్రెయిన్ అంటే అరౌండ్ ద సెరిబ్రల్ పెడంకల్ అంటాడు. ఓకే, ఎందుకంటే పోస్టీరియర్ సైడ్ టెక్టమ్ ఉంటుంది మనకి, యాంటీరియర్ సైడ్ సెరిబ్రల్ పెడంకల్ ఉంటుంది. సో పెడంకల్ చుట్టూ వైండ్ అయి దాని వెనక్కి వస్తుంది. ఓకే, అండ్ టర్మినేట్స్ బై జాయినింగ్ ద గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. ఓకే, సో దీని ట్రిబ్యూటరీస్ అదర్ దెన్ దీస్ త్రీ త్రూ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అది కాకుండా సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సెరిబ్రల్ పెడంకల్ నుంచి వెయిన్స్ని డ్రైన్ చేస్తుంది. అట్లాగే ఇంటర్ పెడంకులర్ అంటే బోత్ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ పెడంకుల్స్ మధ్యలో ఉన్న స్ట్రక్చర్స్ ఇంటర్ పెడంకులర్ స్ట్రక్చర్స్ వాటి నుంచి కూడా అది వెయిన్స్ వచ్చి ఇందులోకి డ్రైన్ అవుతాయి. ఓకే, అట్లాగే వెనకాల పాటు టెక్టమ్ మిడ్ బ్రెయిన్, ఆ టెక్టమ్ నుంచి వెయిన్స్ వచ్చి దీనిలోకి డ్రైన్ అవుతాయి. ఓకే, కింద పారాహిపోకాంపల్ గైరస్, సో దాని నుంచి వచ్చి ఇందులోకి డ్రైన్ అవుతాయి. సో బేసల్ వెయిన్లోకి డీప్ మిడిల్ సెరిబ్రల్ వెయిన్ ఒకటి, యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్ ఒకటి, స్ట్రైట్ వెయిన్, ఆ మూడు కలిసి బేసల్ వెయిన్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ అరౌండ్ ద సెరిబ్రల్ పెడంకల్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. ఓకే, అండ్ జాయినింగ్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్. జాయిన్ అయ్యే ముందు అనదర్ ట్రిబ్యూటరీస్ ఆర్ ఫ్రమ్ ద సెరిబ్రల్ పెడంకల్, టెక్టమ్, ఓకే, ఇంటర్పెడంకులర్ స్ట్రక్చర్స్ అండ్ పారాహిపోకాంపల్ గైరస్. ఓకే, సో అల్టిమేట్లీ మొత్తం అన్ని వెయిన్స్, అన్ని క్రేనియల్ వెయిన్స్ కూడా అన్ని వెళ్ళి దే విల్ డ్రైన్ ఇన్ టు ద క్రేనియల్ వీనస్ సైనసెస్, ఏదైతే వాటికి దగ్గరగా ఉంటాయో వాటిలోకి అన్ని క్రేనియల్ వీనస్ సైనసెస్ మళ్ళీ కలిసి ఇంటర్నల్ జుగులార్ వెయిన్లోకి డ్రైన్ అవుతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందులో క్లినికల్ పార్ట్, సో క్లినికల్ అనాటమీలో ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఏది ఇంటర్నల్ కెరోటిడ్ ఆఫ్ బోత్ సైడ్స్, దాని నుంచి యాంటీరియర్ సెరిబ్రల్, ఓకే, యాంటీరియర్ కమ్యూనికేటింగ్, దీని నుంచి మళ్ళీ మిడిల్ సెరిబ్రల్, వెనక్కి పోస్టీరియర్ కమ్యూనికేటింగ్, వెనకాల బేసిలర్ వెయిన్ నుంచి పోస్టీరియర్ సెరిబ్రల్. ఓకే, సో ఇది దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, సపోజ్ బేసిలర్ వెయిన్ ఇక్కడ బ్లాక్ అయిపోయింది మొత్తం, సో పోస్టీరియర్ సెరిబ్రల్ వెయిన్లో బ్లడ్ రాదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇటు సైడ్ ఇంటర్నల్ కెరోటిడ్ బ్లడ్ ఇటు పంపిస్తుంది, పంపించి ఇది సప్లై చేసే ఏరియా అంతా అది కాంపన్సేట్ చేస్తుంది. ఇటు సైడ్ కూడా ఇంటర్నల్ కెరోటిడ్ బ్లడ్ వెనక్కి పంపిస్తుంది, ఇట్ విల్ కాంపన్సేట్. ఓకే, సపోజ్ ఒక ఇంటర్నల్ కెరోటిడ్ బ్లాక్ అయిపోయింది మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, పోస్టీరియర్ సెరిబ్రల్ వెయిన్ అటు పంపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి యాంటీరియర్ సెరిబ్రల్ వెయిన్ దీని ద్వారా యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ద్వారా మళ్ళీ ఇట్లా అది పంపిస్తుంది అవతల సైడ్ది. సో అట్లా ఈచ్ విల్ కాంపన్సేట్ ఫర్ ద అదర్, ఒకటి బ్లాక్ అయితే రెండోది కాంపన్సేట్ చేస్తూ వస్తుంది. ఓకే, అట్లాగే ఏం చెప్పాను, లాస్ట్ ఫైనర్ బ్రాంచెస్కి ముందు దాకా అనాస్టోమోసిస్ ఉంటుంది కార్టికల్ బ్రాంచెస్లో. సో ఫైనర్ లాస్ట్ బ్రాంచెస్ ఏదైతే డీప్ సబ్స్టెన్స్లోకి పియర్స్ చేసి సప్లై చేస్తాయో ఆ రీజన్లో అనాస్టోమోసిస్ ఉండదు. సో ఆ రీజన్లో ఏదైనా డ్యామేజ్ అయితే చిన్న చిన్న ఇన్ఫాక్ట్స్ ఫామ్ అవుతాయి బ్రెయిన్లో. సో అట్లాగే సెరిబ్రల్ వాస్కులర్ డిసీజ్. ఓకే, సెరిబ్రల్ వాస్కులర్ డిసీజ్ అంటే వాస్కులర్ అంటే బ్లడ్ వెజల్స్ రీజన్ వల్ల వచ్చిన డిసీజ్ బ్రెయిన్లో. సో దట్ ఈస్ పర్టికులర్లీ కామన్ ఇన్ ఓల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్. ఓకే, సో అది ఏమేమి ఉండొచ్చు, ఒకటి థ్రాంబోసిస్. థ్రాంబోసిస్ అంటే బ్లడ్ వెజల్ లోపలే ఎక్కడ చిన్న బ్లడ్ వెజల్ లైట్గా ఇంజురీ అయినా ఏదైనా అక్కడ థ్రాంబస్ ఫామ్ అవుతుంటుంది, ఆ థ్రాంబస్ మెల్లిమెల్లిగా పెద్దది అవుతుంటుంది. ఓకే, సో అప్పుడప్పుడు ఏమవుతుంది, అందులో చిన్న ముక్క వెళ్ళిపోతుంది, సెపరేట్ అయ్యి అది బ్లడ్ ఫ్లోతో పాటు వెళ్ళిపోతుంది, ఆ చిన్న ముక్క వెళ్ళి ఎక్కడో లాడ్జ్ అవుతుంది దీని బ్రాంచెస్లో. ఓకే, ఎక్కడో బ్రాంచ్లో లాడ్జ్ అయ్యి అది మొత్తం బ్లాక్ చేసింది అనుకోండి, అది సప్లై చేయాల్సిన ఏరియా అంతా బ్లాక్ అయిపోతుంది, అక్కడ ఆ ఏరియా డెడ్ అవుతుంది. ఓకే, సో అది ఎంబాలిజం అంటారు. అంటే ఒక క్లాట్ ఫామ్ అయితే బ్లడ్ వెజల్ వాల్ మీద లోపల, అందులోంచి ఒక ముక్క కానీ మొత్తం థ్రాంబస్ కానీ విడిపోయి ఇఫ్ ఇట్ గోస్ అలాంగ్ విత్ బ్లడ్ ఫ్లో అండ్ దెన్ వెళ్ళి ఎక్కడైతే అది ఫర్దర్ వెళ్ళలేదో, ఎక్కడైతే మొత్తం బ్లాక్ అయిపోతుందో, ఎక్కడైతే మరీ చిన్న చిన్న బ్రాంచెస్కి వస్తుందో అక్కడికి వెళ్ళి అది బ్లాక్ అయింది అనుకోండి, ఇక అది మొత్తం దాన్ని బ్లాక్ చేస్తే ఆ ఫర్దర్ అక్కడికి బ్లడ్ సప్లై ఉండదు.
ఓకే, అది ఎంబాలిజం. సో ఈ రెండు కాకుండా ఇంకొకటి ఏమవుతుంది, హెమరేజ్. ఒకటి థ్రాంబోసిస్, ఒకటి ఎంబాలిజం, మూడోది హెమరేజ్. సో హెమరేజ్ కెన్ బి కార్టికల్ అంటే కార్టెక్స్లో, లేదా సబ్ కార్టికల్ అంటే మనకి ఈ రీజన్ ఇంటర్నల్ క్యాప్సుల్ ఆ రీజన్లో. ఓకే, హెమరేజ్ ఎందుకు అవుతుంది? జనరల్గా ప్రెషర్ పెరుగుతాయి బ్రెయిన్ లోపల, పర్టికులర్లీ బ్లడ్ వెజల్స్ లోపల, అంటే మనకి హై బ్లడ్ ప్రెషర్. సో దాన్నే హైపర్ టెన్సివ్ అండ్ సెఫలోపతి. సో అంటే కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు మెల్లిమెల్లిగా, అంటే లైక్ ఇట్ సడన్గా పెరగదు. సడన్గా పెరగడం అంటే ఇట్ కెన్ ఇంక్రీస్ 20, 30, 40, 50 పాయింట్స్ అట్ వన్ గో. అంటే ఇప్పుడు బాగా కోపం వచ్చిన, ఏదైనా ఇష్యూకి మనం బాగా డిస్టర్బ్ అయ్యి, అజిటేట్ అయ్యి, మనం ఎక్కువ ఆలోచించి ఎక్కువ అజిటేట్ అయ్యి, యాంగర్ లేకపోతే హర్ట్ అయ్యి అట్లాంటివి ఉన్నప్పుడు, లేదా ఎనీ ఇష్యూస్ కంటిన్యూస్గా నడుస్తున్నాయి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు, మెల్లిమెల్లిగా బీపీ పెరుగుతూ వెళ్తుంటుంది. సో బీపీ క్లినికల్గా చూసినప్పుడు పెరగడానికి ముందర ఫస్ట్లో వాళ్ళకి హెడేక్స్ వస్తుంటాయి. అంటే ఫస్ట్ బీపీ పెరుగుతుంటే తగ్గుతుంది. అట్లా మెల్లిమెల్లిగా ఏంటంటే స్లోగా బేస్ లెవెల్ పెరుగుతుంటుంది. అంటే వాళ్ళకి నార్మల్లీ డయాస్టోలిక్ 80 ఉందనుకోండి, మెల్లిమెల్లిగా కొన్ని మంత్స్కి మెల్లిగా డయాస్టోలిక్ 85, ఇంకొన్ని మంత్స్కి మెల్లిగా 90, స్లోగా 95 అట్లా పెరుగుతూ వెళ్తుంటుంది. సో ఇక వన్స్ అది పెరిగి, అంటే బాడీ అడ్జస్ట్ అవుతుంది, దానికి పెరిగిన బ్లడ్ ప్రెషర్కి అడ్జస్ట్ అవుతూ వెళ్తుంటుంది. సో అట్లా 95, 100 రీచ్ అయ్యేటప్పటికి అప్పుడు క్లినికల్గా బీపీ కనిపిస్తుంది. కానీ క్లినికల్గా బీపీ కనిపించడానికి ముందే పేషెంట్కి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తుంటాయి. సో ఆ హెడేక్స్ విల్ బి టిపికల్లీ ఇన్ ద నైట్, లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆన్ వేకింగ్. ఓకే, పొద్దున లేవగానే హెడేక్తో లేస్తున్నాడు అంటే జనరల్గా ఫస్ట్ సస్పెక్ట్ హై బ్లడ్ ప్రెషర్స్. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు ఈ ఆర్ఈఎం స్లీప్లో వాడు పడుకున్నప్పుడు వాడుకున్న వర్రీస్ అన్ని, లేదా ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతుంటాయి, నిద్ర సరిగా పట్టదు, లోపల బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంటుంది, ఆలోచిస్తుంటుంది, లేదా వర్రీ అవుతుంటుంది. ఆ టైంలో బీపీ పెరుగుతుంది. సో నైట్ ఎర్లీ మార్నింగ్ బీపీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వాడు లేచి పనిలో పడిపోయినాక బీపీ దిగుతుంది మళ్ళీ కిందకి. సో క్లినిక్కి వెళ్ళి చూసినప్పుడు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి అది 100 ఉండొచ్చు, క్లినిక్కి వెళ్ళి చూసినప్పుడు 85 ఉండొచ్చు, 85, 90. ఓకే, సో ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బీపీ. రెండోది అలర్జిక్ పేషెంట్స్ లేదా సైనస్ పేషెంట్స్ ఉండి వాళ్ళు ఫ్యాన్ ఎక్కువ పెట్టుకుని, ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉండి, క్లీనింగ్ లేక ఫైన్ డస్ట్, ఫోమైట్స్ అంటారు. ఫోమైట్స్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో సాఫ్ట్ ఐస్ ఉంటాయి చూడు, ఎవడు మనకి బాగా గిఫ్ట్ ఇస్తాడు సాఫ్ట్ ఐని, మనం దాన్ని మూల పెడతాం, దానికి ఏదో ఉతకం కడగం దుమ్ము దులపం. సో దానిలో నిండా డస్ట్ అక్యుములేట్ అవుతుంది. సో అట్లాంటివన్నీ ఫోమైట్స్. మీ బెడ్, పరుపు, పిల్లోస్, ఇట్లాంటి వాటి అన్నిటి మీద అక్యుములేట్ అయ్యే డస్ట్, అది మైట్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఫోమైట్స్ అంటారు. సో అట్లాంటివి ఉన్నప్పుడు వీడికి ఆల్రెడీ ఎలర్జీ పేషెంట్ అయితే దానికి రియాక్ట్ అయితే ఊరికనే జలుబు వస్తుంటుంది. అందులో వాడు ఫ్యాన్ ఎక్కువ స్పీడ్లో పెట్టుకుని పడుకున్నాడు అనుకోండి, పొద్దున్న లేచేటప్పుడు రోజు హెడేక్ ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. మూడో రీజన్ ఫర్ కంటిన్యూస్ హెడేక్స్ విల్ బి డెంటల్. ఎనీ డెంటల్ రీజన్ విచ్ విల్ నాట్ బి ఆబ్వియస్. ఓకే, ఇవన్నీ క్లియర్గా ఉండవు. వాడు చెప్పలేడు, వాడికి తెలియదు, మనం తెలుసుకోవాలి. కాన్స్టెంట్ రిపీటెడ్ హెడేక్స్ వస్తాయంటే ఆరల్ ఆర్ సైనస్, ఈ మూడిట్లో ఏది, లేకపోతే ఇట్ కెన్ బి అ కాంబినేషన్ ఆఫ్ 1 or 2 or 3 ఆఫ్ దిస్, అట్లా కూడా ఉండొచ్చు. ఓకే, సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ కామన్ సెన్స్. సో ఈ హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతి అనేది అట్లా మెల్లిమెల్లిగా డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ వెళ్తుంటే మల్టిపుల్ స్మాల్ లీజన్స్ ఓవర్ ద బ్రెయిన్ వస్తాయి. సో కొన్నిసార్లు కొంతమందికి ఓన్లీ బ్లడ్ వెజల్ డైలటేషన్స్ వస్తాయి, చిన్న డైలటేషన్స్. సో వాటిని అన్యూరిజం అంటారు. అట్లా కరెక్ట్లీ సర్కిల్ ఆఫ్ విలేజ్ చుట్టుపక్కలనే అక్కడున్న ఆర్టరీస్లోనే రాగలవు. సో వాటిని బెర్రీ అన్యూరిజమ్స్ అంటారు. ఓకే, సో అట్లాగే సింపథెటిక్ నర్వ్స్. సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ కరోటిడ్ ఆర్టరీ చుట్టూరా సింపథెటిక్ నర్వ్ సప్లై ఉంది, వర్టిబ్రల్ ఆర్టరీ చుట్టూరా సింపథెటిక్ నర్వ్ సప్లై ఉంది. సో ఇవన్నీ దే ఆర్ కంటిన్యూడ్ అలాంగ్ విత్ ఆర్టరీస్ ఇన్ టు ద బ్రెయిన్, ఇన్ టు దేర్ బ్రాంచెస్ ఆల్సో, ఫైనర్ బ్రాంచెస్ ఆల్సో. ఓకే, సో అట్లా వెళ్తాయి కాబట్టి, సో ఆ బ్రాంచెస్ అన్నిటికీ కూడా అవి సప్లై చేస్తాయి కాబట్టి దే ఆర్ సెన్సిటివ్. ఈ సింపథెటిక్ నర్వ్స్ ఆర్ సెన్సిటివ్ టు ఇంజురీ. సో ఇంజురీ అవ్వగానే ఆ నర్వ్స్ వెరీ వెరీ సెన్సిటివ్. సో దే విల్ రిజల్ట్, అంటే ఆ నర్వ్ వాట్ యు కాల్ ఎక్సైట్ అయితే ద వెజల్ కెన్ గో ఇన్ టు స్పాజమ్. ఓకే, స్పాజమ్ అంటే కన్స్ట్రక్షన్, వెజల్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అంటే వెజల్
ఏమనాలి స్పాజం అంటే మొత్తం వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వాసో కన్స్ట్రక్షన్ అయితే ఏమవుతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో అట్లా ప్రొలాంగ్డ్ స్పాజమ్స్ కూడా ఉంటాయి. ప్రొలాంగ్డ్ స్పాజమ్ అయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు, ద బ్లడ్ సప్లై ఈజ్ స్టాప్డ్ ఫర్ మోర్ దెన్ 3 to 7 minutes. అక్కడ ఎక్కడైతే స్పాజమ్ వచ్చిందో ఆ లోకల్ ఏరియాలో దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ బి డెడ్. ఓకే, సో ఇది క్లినికల్ ఆస్పెక్ట్, మన ఓవరాల్ బ్లడ్ సప్లై ఆఫ్ ది బ్రెయిన్, వీనస్ డ్రైనేజ్. సో దీని ఫుల్ రీడింగ్ ఇవ్వండి. సో నెక్స్ట్ క్లాస్లో ఒక ఫస్ట్ 20 minutes సమ్ ఇన్వెస్టిగేషన్స్, న్యూరలాజికల్గా ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఓకే, అది దాన్ని ఒకసారి చూద్దాం జస్ట్ బ్రాడ్లీ. ఓకే, సో దేర్ విల్ ఎండ్ దిస్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు క్రేనియల్ నర్వ్స్ కమింగ్ వీక్. అట్ ద ఎండ్ మనకి చాప్టర్ మొత్తం బుక్ ఎండ్లో మనకి ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఇచ్చాడు కొంచెం. సో ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ టచ్ దట్, విల్ సీ coming week or next week. Okay, so thank you all of you. Good day. So tomorrow is holiday, so I'm not going to take a class tomorrow.